కన్సిస్టెన్సీ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ కన్సిస్టెన్సీ? అసలు జిమ్కి కన్సిస్టెంట్ ఎందుకు రావాలా? రిజల్ట్స్ రావాలంటే ఎందుకు కన్సిస్టెంట్గా ఉండాలా? ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే, పాస్ట్ 2.5 years నుండి 2022 ఫిబ్రవరి నుండి టిల్ డేట్ జూలై 2024 ఈ స్పాన్ ఆఫ్ టైంలో దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం నేను జిమ్ స్ట్రైట్ 5 days స్కిప్ చేసిన. దట్స్ ద లాంగెస్ట్ బ్రేక్ నేను జిమ్ నుండి తీసుకుంది. ఈ 2.5 years జర్నీలో నేను 56 kgs నుండి 70 kgs వరకు బల్క్ చేసిన. అండ్ రీసెంట్గా 70 kgs నుండి 62 kgsకి కట్ డౌన్ చేసిన. వెన్ యూ వాంట్ రిజల్ట్స్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది రిజల్ట్స్ రాలేవంటారు 1 month 2 months 3 months వర్కౌట్ చేసి. సో మీ మూడ్ని బట్టి, వర్క్ లైఫ్ స్టైల్ని బట్టి, నా దగ్గర టైం లేదు, జిమ్కి వెళ్ళలేను, దట్స్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. టైం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ప్రియారిటీ. మీ దగ్గర టైం లేదు అన్నారు అనుకోండి, జస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీ స్క్రీన్ టైం చూడండి, యావరేజ్ మీకే తెలుస్తుంది. జస్ట్ పుట్ ఇన్ ద వర్క్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత యూ విల్ గెట్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ 100%, ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్. అంతే తప్ప మీరు ఓన్లీ రిజల్ట్స్ పైన ఫోకస్ చేసి ఏం చేంజ్ అవ్వట్లేదు అని చెప్పేసి డిమోటివేషన్ తెచ్చుకొని వర్కౌట్ని స్కిప్ చేస్తూ ఇట్లా చేశారనుకోండి, యూ విల్ నాట్ సీ చేంజెస్. సో అందుకే కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అ లాట్. డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ రిజల్ట్స్, ఫోకస్ ఆన్ పుట్టింగ్ ఇన్ ద వర్క్ ఎవ్రీ సింగిల్ డే.